హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలో వెలిసి కనక మహాలక్ష్మి అమ్మవారు మార్కెట్ బురుజుపేట పూర్ణ మార్కెట్లో అమ్మవారు అయితే స్వయంభుగా వెలిసారు. కనక మహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా ఈ గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలాగే భక్తులతో తండోపతండాలుగా అమ్మవారి దర్శనానికి కూడా రావడం అయితే జరుగుతుంది. అమ్మవారిని కొలిచిన వారి ఇంట ఎప్పుడు సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులైతే నమ్మకం. మేము కూడా మాసంలో ఇలా వెళ్ళాము. లక్షవారం అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదండి. అలా ఎక్కువ మంది జనాలు వస్తారు. దీనికి ఫ్రీ దర్శనం, రూ. 100 దర్శనం, 200 దర్శనం, అలా 500 దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. లక్షవారం అయితే పెద్ద లైనే, పెద్ద క్యూ ఉంటుంది. 4 వారాలు కూడా 4 విశేషాలు కూడా ఉంటుంది. అమ్మవారికి విశేష అభిషేకాలు, అలాగే విఐపి దర్శనాలు ఉంటాయి. కుంకుమ పూజలు లోపలే ఇలాగ అమ్మవారి ముందునే మనకి కుంకుమ పూజలు, యజ్ఞాలు, యాగాలు అవి నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి మంగళవారం, లక్షవారం అన్న చాలా ప్రీతికరం. బురుజుపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడు కూడా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గోపురం కూడా లేకుండా ఉంటారు. ముఖ్యంగా ఈ అమ్మవారికి ఆలయం ఒక ప్రసిద్ధి ఏమిటి అంటే ఇదేనండి. ఒక బావి. ఈ బావిలోనే అమ్మవారు దూకి అమ్మవారు నిదర్శనంగా మళ్ళీ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దొంగలు అమ్మవారి దగ్గర ఉన్న వజ్ర వైఢూర్య ఆభరణాలు కొట్టేద్దాము అని అనుకునేసరికి అమ్మవారు ఆ బావిలోనే దూకి మళ్ళీ అమ్మవారు లక్ష్మీదేవిగా మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకే ఆ దొంగలు ఒక చేతినైతే గాజులు కొట్టేద్దామని ఒక చెయ్యిని తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఒక చెయ్యి లేకుండా అమ్మవారు ఎప్పుడు కూడా ఒంటి చేత్తోనే మనందరికీ అభయమిస్తూ ఇలా బురుజుపేటలో మనందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కనకమహాలక్ష్మి అమ్మవారు అయితే అమ్మవారిని మనసర్పించి కొలిసి అమ్మవారిని ఇచ్చి ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ బంగారం అనే చెప్పవచ్చును. ఏదైనా బంగారం కొనుక్కోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా అమ్మవారిని ముందుగా తెలుసుకొని విశాఖవాసులు ఎప్పుడు కూడా అమ్మవారిని నిత్యం దర్శనం చేసుకున్నాడు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా, అలాగే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో ఎస్పెషల్లీ అస్సలు ఖాళీ ఉండదు. చాలా మంచి ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారిని కూడా అమ్మవారికి అయితే ఒక స్థల పురాణం ఉంది. అమ్మవారి విగ్రహం ఒక సైడ్గా పెడదామని జీవీఎంసీ వారు అనుకోగా ఆ ఊరంతా కూడా క్షయవ్యాధి వస్తుందన్నమాట. అలా ఒక స్థల పురాణం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.